ఇప్పుడు మనం అడిషన్ ఫ్రాక్షన్ని ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 ఇంటూ 4 నేను స్టెప్ బై స్టెప్ రాస్తాను మీకు అందరికి అర్థం అవ్వడానికి. 2 ఇంటూ 4 తర్వాత 4 ఇంటూ 1 తర్వాత ఈ 4 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది? ఇది 8 వస్తుంది, ఇది 4 వస్తుంది, ఇది 16, 12/16. నెక్స్ట్ ఫ్రాక్షన్. ఇప్పుడు అడిషన్ చేసినాం కదా, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. సేమ్ అడిషన్ ఎలా చేసినామో సబ్ట్రాక్షన్ కూడా అంతే వస్తుంది. 2 ఇంటూ 6 కానీ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. తర్వాత 1 ఇంటూ 8, 8 ఇంటూ 6 ఎంత వస్తుంది? 2 6 12 వస్తుంది. -8 48 ఈజ్ ఈక్వల్ టు 4/48 వచ్చేసింది ఫ్రాక్షన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిప్లికేషన్ది ఫ్రాక్షన్ చేద్దాం. ఫ్రాక్షన్ వచ్చేసి 2/5 ఇంటూ 1/3. నేను ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. ఇది ఏం చేయాలంటే దీనికంటే ఇవన్నీ చేసినాం కదా, జస్ట్ దీనికి ఏం లేదు. 2 ఇంటూ 1, 5 ఇంటూ 3 అవర్ ఆన్సర్ వచ్చేసింది. 2 1s 2, 5 3s 15 అంతే. మల్టిపుల్ దానికి జస్ట్ ఈ పైన ఉన్న న్యూమరేటర్స్ని ఇవి కింద ఉన్న డినామినేటర్స్ ఇవి రెండింటి చేస్తే అయిపోతుంది. అడిషన్కి సబ్ట్రాక్షన్కి కొంచెం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఫ్రాక్షన్. ఒకవేళ మధ్యలో ఫ్రాక్షన్స్ రెండింటి మధ్యలో మనకు డివిజన్ వస్తే ఎలా? 2/5 డివిజిబుల్ బై 1/3. డివిజన్ వస్తే ఏం చేయాలి? ఏం లేదు, ఈ 2 ఉంది కదా, ఈ 2 ఇంటూ 3 5 ఇంటూ 1 చేస్తే 2 3s ఎంత వస్తుంది? 6, 5 1s 5 అయిపోయింది అంతే. డివిజన్ ఫ్రాక్షన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. మల్టిప్లికేషన్కి పైన తీసుకోవాలి. సబ్ట్రాక్షన్కి ఇట్లా, ఇలా, మళ్ళీ ఇట్లా 2 ఇంటూ 4 1 ఇంటూ 4 అండ్ 4 ఇంటూ 4 ఇలా సింపుల్గా మనం చేసేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.